హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పాలల్లో ఉండే కాల్షియం కన్నా, పాలకూరలో ఉండే ఐరన్ కన్నా, క్యారెట్లో ఉండే విటమిన్ ఏ కన్నా ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ పోషక విలువలున్న మునగాకు, ఆ మునగాకుతో చేసే పకోడీ ఎలా చేయాలో చూద్దామండి. బాగా కడిగి తీసుకున్న మునగాకును ఒక గిన్నెలో వేసి, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి, 1 కప్పు శనగపిండి వేసుకొని, రుచికి సరిపడినంత ఉప్పు, కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నిటినీ వేసి బాగా మిక్స్ చేయాలండి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మరీ ముద్దుగా కాకుండా కలుపుకోవాలి. పిల్లలు మునగాకుతో కర్రీస్ చేసినప్పుడు తినకపోతే ఇలా ఒకసారి చేసి పెట్టండి, వాళ్ళే వద్దనుకుని తింటారు. ఇంక ఇక్కడ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి నూనె కడాయి పెట్టుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత పిండిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కడాయిలోకి వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి, అటు ఇటు తిప్పుతూ. అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేవి మీ వరకు వస్తాయి. అంతే అండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ మునగాకు పకోడీ రెడీ అయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.